హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. కొల్లిపర జగనన్న కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. బాధిత కుటుంబం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుదిబండివారిపాలెం జగనన్న కాలనీలో శుక్రవారం రాత్రి జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా షేక్ నసీం గృహంలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ప్రమాద ఘటనలో ఫ్రిడ్జ్, ఫ్యాన్లు, లైట్లు, వైరింగ్ మొత్తం కాలిపోయింది. గృహం మొత్తం మసితో నిండిపోయింది. దీంతో బాధిత కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. గడిచిన 10 రోజులుగా కాలనీలో విద్యుత్ అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయని, దీని కారణంగా ఒక గృహంలో మీటరు, మరో గృహంలో మోటార్ కాలిపోయినట్లు కాలనీ వాసులు చెప్పారు. విద్యుత్ అప్ అండ్ డౌన్స్ గురించి విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితులు డెల్టా న్యూస్కు వెల్లడించారు. అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అలాగే కాలనీలోని విద్యుత్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని విన్నవించారు. చాలా కష్టపడి నేను ఒక్క ఆడమనిషి ఉండి చాలా కష్టపడి వేసుకున్నాను. ఎన్నోసార్లు అప్ అండ్ డౌన్ వస్తుంది కరెంట్. 10 రోజుల నుంచి ఫోన్లు చేస్తున్నా కరెంట్ ఆఫీస్ వాళ్ళకి. వస్తున్నాం అంటున్నారులే కానీ రావట్లేదు. సార్ ఇలా అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి, ఫ్యాన్లు వస్తున్నాయి, స్లో అవుతున్నాయి, ఫాస్ట్ అవుతున్నాయి, ఇక్కడ ఏమన్నా కాలిపోతున్నాయి, అటు పక్కన మీటర్ కాలిపోయింది, మోటార్ కాలిపోయింది, ఏమన్నా కాలిపోయేదాకా మీరు రారా అన్నా కానీ వస్తామమ్మా అంటున్నారు కానీ రావట్లేదు. రాత్రి ఫ్రిడ్జ్ కాలిపోయి అంతా ఇల్లంతా కాలిపోయి మనిషి లేకపోతే మనిషి చచ్చిపోయేది. మనిషి లేదు కాబట్టి మనిషికి ఏం అవ్వలేదు, లేకపోతే మనిషి ఉంటే చచ్చిపోయేది మనిషి. అదే పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు సార్, ఇక్కడ అసలు వచ్చే వాళ్ళు ఎవరు లేరు. సోట్లు ఇచ్చి ఇల్లు లేక వచ్చేడికి వచ్చి ఉంటుంది. పిల్లల్లో వచ్చిన కాడి నుంచి ఆ లైట్లు కాలిపోయినాయి అని ఎన్నిసార్లు పంచాయతీలో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా మా దగ్గర నిచ్చెన్లు లేవు, మా దగ్గర అయి లేవు. ఒకళ్ళకి చెప్తేనేమో మేం కాదు వేరే వాళ్ళు, వేరే వాళ్ళకి చెప్తే మేం కాదు వేరే వాళ్ళు చెప్తున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ పెద్ద పెద్ద పాములు తిరుగుతూ ఉంటాయి, చిన్న చిన్న పిల్లలు తిరుగుతున్నారు. ఫ్రెండ్స్, లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.